హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే బ్లౌజు ఇప్పుడు స్టిచ్చింగ్ ఇలా ఇలా ఫిట్టింగ్ అయితే చూస్తాను ఫ్రెండ్స్. మీకు చూడండి, ఇలా అయితే లెంత్ చూసుకోవాలి, కరెక్ట్గా వచ్చిందా లేదా స్టిచ్చింగ్ అంతాను. ఓకేనా, క్లారిటీగా అయితే చెప్తాను. ఇప్పుడు 3 బ్లౌజులు అయితే ఇలా స్టిచ్ చేశాను. చూడండి, కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా అంతా కొలతతోటి ఇలా మనం కరెక్ట్ కుట్టింది మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా, ఎందుకంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, సరిపోయింది. ఇలా 3 బ్లౌజులు అయితే స్టిచ్ చేశాను నేను, కటింగ్ చేశాను కదా. చూడండి, ఇక్కడే కానీ ప్లస్ గుర్తు కానీ అంత మంచిగా వచ్చేసింది కదా. కాజాలు ఇలా వేసేసాను, ఎందుకంటే ఇలా చూడండి హ్యాండ్స్ ఇప్పుడు యాడ్ చేసేది మీకు చూపిస్తా. ఇలా అయితే నేను ముందు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, స్టిచ్చింగ్ హ్యాండ్స్ మనం పట్టి వేసుకునేది, హెమ్మింగ్ పట్టి, అది హ్యాండ్స్ ఎలా యాడ్ చేసేది చూపిస్తా ఇప్పుడు మీకు. బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ అంత కుట్టి చూపించాను కదా మీకు. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా సెట్ చేసేది చూపిస్తా. మధ్యలో ఖర్చు దగ్గర ఇలా పట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి. మధ్యలో పెట్టుకొని కుట్టామంటే మనకు హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండి, అటు ఇటు మడతలు లేకుండాను. ఇలా మిడిల్లో నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఎక్కడే కానీ సాగదీయద్దు. ఇలా ఫింగర్స్ తోటి ఇలా చూడండి, మనము కటింగ్కి స్టిచ్చింగ్కి కరెక్ట్గా వచ్చేసింది కదా. హ్యాండ్స్ కానీ ఎక్కడ కానీ తేడా లేకుండా, అంటే మనం కటింగ్ కూడా పర్ఫెక్ట్గా కట్ చేసామన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ తిప్పేసుకొని మళ్ళీ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. సగానికి ఇలా కుట్టామనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది హ్యాండ్, ఎక్కడ మనకు అటు ఇటు రాకుండా. ఇలా పాదం ఖర్చు పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ తర్వాత ఇలా తిప్పేసుకొని, అంటే ఇలా స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఎండింగ్ వరకు ఇలా ఎక్కడన్నా మన స్టిచ్చింగ్ అటు ఇటు ఉన్నదనుకోండి, ఇప్పుడు సర్దుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తే మనకి హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎక్కడన్నా మనం అటు ఇటు కుట్టినప్పుడు అనుకోండి, ఇప్పుడు మనము కరెక్ట్గా కుట్టాలి అనమాట. పాదం నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ డబల్ స్టిచ్ ఇలా వేసుకున్నాం అనుకోండి, మనకి హ్యాండ్ రెడీ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఇలా ఫింగర్స్ తోటి ఇలా రబ్ చేసుకుంటూ వస్తే ఖర్చు హ్యాండ్ సైడ్ ఉండాలన్నమాట. ఖర్చు ఇలా రబ్ చేసుకుంటూ వస్తే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఇలా సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ఇలానే కుట్టుకోండి, ఓకేనా. స్కిప్ చేయకుండా అయితే చూడండి, బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది స్టిచ్చింగ్ చేసేదానికి కూడా. సెకండ్ది కూడా సేమ్ ఇలాగానే కుట్టేసేసుకొని డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి హ్యాండ్. చూడండి, ఇలా ఇలా స్టిచ్ చేసాం కదా. మనం ఇప్పుడు ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు కొలతతోటి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని, ఇప్పుడు హెమ్మింగ్ పట్టి వేసాం కదా, దాన్ని నేనైతే స్టిచ్ చేయలేదు, ఇలా నీడిల్ అయితే పెట్టేసిన. చూడండి, అటు ఇటు నీడిల్ పెట్టేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు, అందుకనేసి. ఇప్పుడు మనకి 8.5 వచ్చింది కదా, 4 డివైడ్ చేసుకుంటే 8.5 వచ్చింది కదా నడుములోజు, 8.5 పెట్టేసుకోండి. అంటే కొలత కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, నేను ఫిట్టింగ్ అటు ఇటు మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇది ఇది ఉక్సులు పట్టి ఉంది కదా, ఉక్సులు పట్టి కొంచెం తీసేసి 8.5 ఇలా డ్రా చేసుకోండి మార్కింగ్. ఇప్పుడు ఉక్సులు పట్టి కూడా సేమ్ ఇది స్టార్టింగ్ నుంచి పెట్టేసుకోండి, కాజాది కాదు కదా. స్టార్టింగ్ నుంచి ఇలా 8.5 పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ అయిపోయింది కదా, ఈజీగా చూడండి మనకు మెజర్మెంట్ ప్రకారము టేప్ తోటి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా చూడండి, ఇలా ఫోల్డ్ చేస్తాం కదా. ఇప్పుడు 5 ఇంచ్ వచ్చేసింది అనమాట నాకు హ్యాండ్ లూజు. ఇక్కడ చంక లూజు ఏమో ఎక్కువ ఉంది, హ్యాండ్ లూజ్ తక్కువ ఉంది కదా, 5 వచ్చేసింది. ఇలా ఎందుకంటే ఏజ్డ్ వాళ్ళు కాబట్టి కొంచెం హ్యాండ్ అటు ఇటు ఉంటుంది కదా. ఇప్పుడు బ్యాక్ ఈ నుంచి ఖర్చు నుంచి షోల్డర్ నుంచి ఇలా కొలుచుకుంటే 8 వచ్చింది కదా. ఈ 8.5 సారీ అండి, 8.5 వచ్చింది కదా. ఇలా 8.5 ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్లు అన్నిటినీ చూడండి ఇలా తిప్పేసుకొని, నేను కింది నుంచి స్టిచ్ చేస్తే బాగా నీట్గా వచ్చేస్తుందండి
ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇలా అటు ఇటు మార్కింగ్ వేసేసుకోండి. ఇలా నీడిల్ అయితే పెట్టేసుకుంటే మనకు కదలకుండా ఉంటుంది అన్నమాట క్లాత్. ఇప్పుడు ఈ ఈ మార్కింగ్ని బట్టి కొంచెం ఏదైనా అటు ఇటు ఉన్నదనుకోండి ట్రిమ్ చేసుకోండి. నేనైతే కటింగ్లో మా బాగా వచ్చేసిందండి. అటు ఎక్కువ క్లాత్ అయితే ఏం లేదు. ఇప్పుడు మార్కింగ్ని బట్టి మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ ఖర్చులు కూడా మధ్యలోటి కూడా మనకు హ్యాండ్కి వెళ్ళి రావాలి ఖర్చులు. ఇలా సెట్ చేసుకొని కరెక్ట్గా పట్టేసుకోవాలి. చూడండి ఈ మార్కింగ్కి ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఫస్ట్ చంక దగ్గర. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా ఏంటంటే బిగినర్స్కి ఇలా లైన్ వేసుకోవాలంటే కష్టం కదా. ఇలా ఈ మార్కింగ్ కలుపుతూ స్కేల్ తోటి ఇలా గీసేసుకున్నాం అనుకోండి చాలా ఫినిషింగ్ అయితే సూపర్గా వచ్చేస్తుందండి. ఇలా కుట్టేసుకుంటే గిన మీకు ఎక్కడే కానీ అటు ఇటు లేకుండా ఉంటుంది అన్నమాట. చూడండి ఈ మార్కింగ్ కూడా పిన్ పెట్టేసుకుంటే మనకు కాలకుండా ఉంటుంది. పిన్ పెట్టేసుకోండి ఇలాగా, ఎందుకంటే అటు ఇటు పోకుండా మనము స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా. ఒకసారి మీకు డౌట్ ఉందనుకోండి చెక్ చేసుకోండి. చూడండి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజు కరెక్ట్ ఉందా లేదా, ఎందుకంటే ఇక్కడ లూజు తక్కువ ఉంది కదా హ్యాండ్ లూజు. చూడండి ఇలా కరెక్ట్గా వచ్చేసింది. చూడండి మనం లైన్ వేసేసుకున్నది మార్కింగ్కి ఇలా ఫోల్డింగ్ చేసేసి మధ్యలో కూడా ఇలా పెట్టుకొని చూసుకోవాలన్నమాట. చూడండి ఇలా వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఎక్కడ కానీ మనకు గింత కూడా అటు ఇటు రాలేదన్నమాట. చూడండి మధ్యలో కూడా సేమ్ ఇలా మార్కింగ్ వేసుకొని కుట్టామనుకోండి ఈజీగా మనము ఫినిషింగ్ బాగుంటుంది, ఫిట్టింగ్ కూడా సూపర్ వచ్చేస్తుందండి బ్లౌజు. ఇలా ఈ లైన్ ప్రకారం చక్కగా వేసేసుకుంటూ రండి అంతే. బిగినర్స్ కూడా అటు ఇటు కుట్టేది అంటూ ఏముండదు. మనం లైన్ వేసేసుకుంటూ లైన్ అమ్మటి స్టిచ్ చేసుకుంటూ రావడమే అంతే. ఇలా గట్టి కుట్టు అయితే వేసేసుకోండి ఒకటి. ఇప్పుడు ఇలా వేసాం కదా, ఇలా రెండు కుట్లు వేసేసుకోండి సరిపోతుంది. ఒక పాదం ఇంచు అన్నమాట. చూడండి ఇక్కడ ప్లస్ గుర్తు కరెక్ట్గా వచ్చేసింది. చూడండి మనకు అంటే మనం అంటే కటింగ్లో విధానం ఉంటుంది, ప్లస్ మనం మార్కింగ్ వేసుకుంటే పద్ధతిలో అన్నీ కరెక్ట్గా ఉండాలండి. ఫస్ట్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలా పాదం ఇంచు ఇలా వేసేసుకోండి. ఇంకా 2 కుట్లు వేసేసేస్తే ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది. సెకండ్ సైడ్ కూడా సేమ్ అలానే నేను ఇప్పుడు ఎలా మార్కింగ్ వేసి చూపించాను అలానే వేసుకొని స్టిచ్ చేసుకోండి బ్లౌజు. ఇలా ఫిట్టింగ్ బాగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా మూడో స్టిచ్ కూడా ఇలా వేసేసుకున్నాం అనుకోండి మనకు బ్లౌజు అయిపోయినట్టే. ఇంకా ఇక్కడ సెకండ్ పార్ట్ కూడా సేమ్ అలాగనే వేసేసుకోండి. ఇక్కడ అటు ఇటు ఉన్నదనుకోండి ట్రిమ్ చేసుకోండి. హ్యాండ్ దగ్గర కొంచెం ఇలా ఉంది కదా, ఇంకా ట్రిమ్ చేసేసుకోండి కొంచెం. చూడండి ఇలా అక్కడక్కడైతే కట్స్ పెట్టేసుకోండి, బాగుంటుంది అనమాట. చూడడానికి కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కట్స్ పెట్టుకొని దానిపైన ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా అయితే 3 అయితే నేను స్టిచ్ చేశానండి. హెమ్మింగ్ కూడా వేసేసాను అనమాట. హెమ్మింగ్ లేకపోతే మీరు ఆ హెమ్మింగ్ పెట్టినే మళ్ళీ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేసుకోవచ్చు ఈజీగా. చూడండి ఎంత ఫినిషింగ్ చక్కగా వచ్చిందో. ఇలా రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి. ఇలాగనే నేను స్టిచ్ చేసాను అన్నమాట. సేమ్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఓకేనా, ఇలా మళ్ళీ చెక్ చేసుకోవచ్చు మనం మెజర్మెంట్ని బట్టి కరెక్ట్గా వచ్చిందా లేదా. చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా, పట్టీ లుక్స్ పట్టీ కానీ షేప్ పట్టీ కానీ ఇలా నడుము. ఎందుకంటే మీ క్లారిటీ కోసం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కరెక్ట్గా అయితే మార్కింగ్ వేసాం కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజు. ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. చూడండి ఎందుకంటే మీ క్లారిఫికేషన్ కోసం నేను ఇలా చూపిస్తున్నా. చూడండి ఎక్కడన్నా తేడా వచ్చింది అనుకోండి ఒక స్టిచ్ చేసుకోవచ్చు. లేదు కరెక్ట్గా మనం మార్కింగ్ కరెక్ట్గా వేసేసామనుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎక్కడైనా తేడా ఉందా
నడుము లూజుకి కానీ ఇక్కడ పర్ఫెక్ట్గా కటింగ్లో కూడా ఇలా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి. ఉక్సులు పట్టి కూడా ఇలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేసేసాము, ఇలా పట్టేసుకొని చూసుకుని కరెక్ట్గా వచ్చేస్తుంది. గల్ల కూడా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఇలా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక కస్టమర్కి ఇచ్చేటప్పుడు మనం అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళకు ఇవ్వాలి. ఈ ఫినిషింగ్ బాగుందా లేదా చూసుకోవాలి. ఇలా ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మెజర్మెంట్ని బట్టి కుట్టి ఇచ్చామనుకోండి, ఇలానే కుట్టండి అనుకోండి, ఇలా చెక్ చేసుకోవాలి. మనకి ఏదైనా ఒకటి ఎక్స్ట్రా చెప్పింది అనుకోండి, దాన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి. ఇలాగ గల్ల కూడా అంతా కరెక్ట్గా వచ్చిందా లేదా, కొంచెం పెద్దగా ఉన్నదనుకోండి బాగోదు కదా ఏజ్డ్ వాళ్ళకి, ఇలా ఏమైనా లెంత్ వచ్చిందా అని కరెక్ట్గా ఇలా చెక్ చేసుకుంటూ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నాకు ఎక్కడ కానీ తేడా అయితే రాలేదన్నమాట. ఇలా బ్యాగ్ ఇలా కింద కూడా నేను 1 ఇంచ్ పెంచమన్నారు కదా, చూడండి ఎక్స్ట్రా ఉందా లేదా. ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది కదా లెంత్, ఇలా చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా అయితే 3 బ్లౌజులు స్టిచ్ చేశాను అనమాట. చూడండి ప్లస్ గుర్తులు కానీ ఎక్కడే కానీ పర్ఫెక్ట్గా అయితే ఫినిషింగ్ బాగా వచ్చిందండి. బ్లౌజులు ఇలా స్టిచ్ చేసుకోండి. మీరు కూడా బిగినర్స్ అయినా ఇలా ప్లెయిన్ క్లాత్లు తీసేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా బ్లౌజు వచ్చేస్తుంది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఓకేనా. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. నాకు కూడా కొంచెం ఎందుకంటే బాగుంటుందండి, వేరే వాళ్ళకి షేర్ చేసినా కూడా యూజ్ అవుతుంది కదా. ఇలా నేను ఈ కాజాలు ఎందుకు పెట్టానంటే వాళ్ళు కొంచెం కనుక్కోలేరు కదండి, అలా అయితే వేరే దారం పెట్టి వేసాను అనమాట. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.